హ్యాట్రిక్ విజయం దక్కించుకునేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి దక్షిణాదిపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో పట్టును సాధించేందుకు బీజేపీ వేసిన ప్లాన్ ఏంటి? లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే బీజేపీ లక్ష్యమా? ఇందుకోసం ఏకంగా ప్రధాని మోదీనే దక్షిణాది నుంచి పోటీకి దింపుతుందే. మోదీ పోటీ చేయడం ద్వారా దక్షిణాదిలో బీజేపీ సత్తా చాటుతుందే. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి సరికొత్త వ్యూహంతో ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి పట్టు ఉంది. ఉత్తరాది నుంచే బీజేపీకి అత్యధిక సీట్లు వస్తున్నాయి. అదే సమయంలో దక్షిణాదిలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. అంతేకాదు బీజేపీ అంటే ఉత్తరాదిలో మాత్రమే ఎక్కువగా ప్రభావం చూపించే పార్టీ అనే ముద్ర పడింది. దీన్ని ఎలాగైనా చెరిపేయాలన్నది బీజేపీ వ్యూహం. అందులో భాగంగానే మోదీ దక్షిణాదిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు అమిత్ షా వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో పర్యటించిన అమిత్ షా ఏదో ఒక రోజు భారత ప్రధానిగా తమిళుడిని చూడాలని ఉందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక కారణం లేకపోలేదు. ఈసారి దక్షిణాది నుంచి మోదీ పోటీ చేయాలని భావిస్తున్నారు. దక్షిణాదిపై, అందులోనూ తమిళనాడుపై మోదీ ఫోకస్ ఇప్పటిది కాదు, కొన్నాళ్ల నుంచి ఉంది. అందుకే దాన్ని ఈ ఎన్నికల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఆ మధ్య వారణాసిలో తమిళ కాశీ సంఘం ఉత్సవాలు జరిగాయి. మామూలుగా కాదు, నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అందుకు కారణం అది మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అయితే ఈసారి మాత్రం మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే చాలా ప్లాన్డ్గా తమిళనాడుకు సంబంధించిన వ్యవహారాలు చూస్తూ వస్తోంది బీజేపీ. ఈ మధ్య తమిళనాడుకు ఎక్కువగా వెళుతున్న ప్రధాని మోదీ వీలైనప్పుడల్లా తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తమిళ ప్రధాని అనే అమిత్ షా మాటలకు మరో అర్థాన్ని వెతుకుతున్నారు. మోదీ ఈసారి తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారని, అక్కడ ఎంపీగా గెలిస్తే తమిళనాడు ఎంపీనే ప్రధాని అయినట్టు తమిళుడే ప్రధాని అయ్యారనే ఫీలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ యాంగిల్ అసలు ఎవరూ ఊహించనిది. అందుకే బీజేపీ సరికొత్తగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అంటేనే ఉత్తరాదిలో మాత్రమే ఎక్కువ ప్రభావం చూపే పార్టీ అనే ముద్ర పడిపోయింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే తేలింది. దీంతో బీజేపీ కేవలం ఉత్తరాది పార్టీ మాత్రమే కాదు, దక్షిణాది పార్టీ కూడా అనే ముద్ర వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకే మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరించినట్టు టాక్ వినిపిస్తోంది. అందుకు తమిళనాడునే ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. సరే, తమిళనాడు నుంచే పోటీ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గం ఎంచుకుంటారు? రామేశ్వర క్షేత్రం ఉన్న రామనాథపురం నుంచి లోక్సభకు పోటీ చేయొచ్చనేది బీజేపీలో జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే కాశీ ఎంపీగా ఉన్నారు. కాశీ రామేశ్వరం మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే ఈ నియోజకవర్గం ఎంచుకోబోతున్నారని చెబుతున్నారు. పైగా రామేశ్వరం నుంచి పోటీ చేస్తే బీజేపీకి మంచి జోష్ వస్తుంది. కాశీ రామేశ్వరం రాముడి సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. పైగా దక్షిణాదిన ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుందని భావిస్తోంది బీజేపీ. అయితే రామనాథపురంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. బీజేపీ అంతర్గతంగా చేసిన ఓ సర్వేలో రామనాథపురంలో బీజేపీకి ఆశించిన స్థాయిలో బలం లేదని తేలింది. మరీ ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీకి లీడర్షిప్ లేకపోవడం అతిపెద్ద సమస్యగా తెలుస్తోంది. పైగా రామనాథపురం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన నేత ఎంపీగా ఉన్నారు. ఈ పార్టీకి డీఎంకే సపోర్ట్ చేస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రామనాథపురం అంత ఈజీ కాదన్న ప్రచారం జరుగుతోంది. రామేశ్వరం కాకపోయినా తమిళనాడులోని మోదీకి మరో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కన్యాకుమారి, మరొకటి కోయంబత్తూర్. ఆల్రెడీ కన్యాకుమారి ఎంపీ పోన్ రాధాకృష్ణన్, కోయంబత్తూర్ ఎంపీ సిపి రాధాకృష్ణన్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలే. 2019 ఎన్నికల్లో ఈ 2 స్థానాలను గెలిచింది బీజేపీ. దీంతో ఈ రెండిట్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారని రిపోర్ట్స్ అందినట్టు సమాచారం. అయితే దక్షిణాది అంటే తమిళనాడు ఒక్కటే కాదు, మొత్తం 5 రాష్ట్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ కూడా ఉన్నాయి. తెలంగాణలో మోదీ పోటీ చేస్తే గెలవగలిగే స్థానాలు చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ లాంటి స్థానాలున్నాయి. అయితే ఈ లిస్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం సికింద్రాబాద్ కూడా వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే మోదీ గెలుపు ఖాయమే. కాకపోతే పోటీ చేసేందుకు మరిన్ని ఆప్షన్స్ వెతుకుతున్నారు. కర్ణాటకలో బీజేపీకి బలముంది. ఈ మధ్య జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. కాకపోతే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక నుంచి పోటీ చేయాలన్న ప్లాన్ మారిందని చెబుతున్నారు. ఇక మిగిలింది కేరళ మాత్రమే. బీజేపీ చేసిన సర్వేల్లో కేరళలో పోటీ అంత ఈజీ కాదని తేలింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో గెలుపు సాధ్యమైనంత తేలిగ్గా కేరళలో ఉండదని చెబుతున్నారు. అందుకే కేరళను ఇప్పుడప్పుడే టచ్ చేయకపోవచ్చని తెలుస్తోంది. ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉంది. వచ్చే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించాలనుకుంటోంది బీజేపీ. ఇది సాధ్యం కావాలంటే దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలవాల్సిందే. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ చాలా బలహీనంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలదే బలం. కర్ణాటకలో కాంగ్రెస్, కేరళలో లెఫ్ట్ పార్టీలు బలంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్కు బలం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే 5 రాష్ట్రాల్లో ఏ ఒక్క స్టేట్లోనూ పట్టు చిక్కడం లేదు బీజేపీకి. అందుకే ఈసారి దక్షిణాది నుంచే కనీసం 100 సీట్లు గెలవాలని ఆలోచనలో ఉంది. ఒకవేళ ఉత్తరాదిన సీట్లు తగ్గినా వాటిని సౌత్ స్టేట్స్ నుంచి కవర్ చేసుకోవచ్చనేది బీజేపీ మరో ప్లాన్. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 303 సీట్లలో దక్షిణాది నుంచి ఉన్నవి కేవలం 29 సీట్లు మాత్రమే. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తప్ప ఇతర ఏ రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. పైగా బీజేపీకి మిత్రులు దూరమవుతున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే వెళ్లిపోయింది. అందుకే తెలంగాణ, కేరళ లేదా తమిళనాడులో పోటీ చేయాలని భావిస్తున్నారు మోదీ. బీజేపీ టెంపుల్ పాలిటిక్స్ కూడా ఇందులో భాగమేనంటున్నారు. అయోధ్య రామాలయంతో ఈ ఇమేజ్ బిల్డప్ చేయాలనుకుంటోంది బీజేపీ. పైగా రామేశ్వరానికి, రాముడికి ఉన్న బంధం యుగాల నాటిది. ఈ అవకాశాన్ని కూడా ఓట్లుగా మలుచుకోవాలనుకుంటోంది బీజేపీ. అటు కేరళలో శబరిమల భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడాన్ని కూడా బీజేపీనే హైలైట్ చేస్తోంది. దక్షిణాదిలో నేరుగా ప్రధాని మోదీ పోటీ చేస్తే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమాత్రం ఓటింగ్ శాతం లేని తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి పోటీ చేస్తే మొత్తం దక్షిణాదిలోనే బీజేపీకి ఊపు తీసుకురావచ్చన్నది ప్లాన్. అంతేకాదు మోదీ తమిళనాడులో పోటీ చేసి విజయం సాధిస్తే తమిళనాడుతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ సులువుగా సత్తా చాటవచ్చనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. మరి చూడాలి బీజేపీ అమలు చేయాలనుకుంటున్న ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేకపోతోంది. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరిగానే దక్షిణాదిలోనూ మెజారిటీ సీట్లను గెలుచుకునేందుకు ప్రధాని మోదీని రంగంలోకి దింపుతోంది. అయితే బీజేపీ అమలు చేయనున్న ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుంది అనేది చూడాలి.